బీహార్లో అయినా జూబ్లీస్ అయినా ఏది చూపెట్టినా రేపే కౌంటింగ్ కదా, ఒక కొన్ని గంటల అవుతే తెలిసిపోతుంది. మీరు ఎగ్జిట్ పోల్ మొత్తం అది సైంటిఫిక్గా ఉంటుందేమో. మా ఫేవర్లో అయినప్పుడు కూడా మేము దాని సైంటిఫిక్ దాని వ్యాలిడిటీని మేము అంత పెద్దగా దాన్ని మా ఫేవర్లో వస్తే మనం ఎగరటము, మా ఫేవర్లో రాకపోతే దుఃఖంగా ఉండటం అది లేదు. కొన్ని గంటల్లో ఎలక్షన్స్ మన కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. మనం వెయిట్ చేద్దాం, రేపు రిజల్ట్ రాగానే రియాక్షన్ ఇద్దాం. నిన్నటి వరకు జూబ్లీస్ బై ఎలక్షన్స్, దాంట్లో రాజకీయ పార్టీగా ఎలక్షన్స్ ఇంపార్టెంట్ కాబట్టి ఉన్నాం. కానీ భారతీయ జనతా పార్టీ ఎలక్షన్స్ రాజకీయాలతో పాటు దేశ గౌరవాన్ని, దేశ యొక్క స్వాతంత్రం కోసం పోరాడినటువంటి వ్యక్తులని, దేశంలో అనేక వర్గాల్లో భారతదేశ యొక్క సంస్కృతిని, ధర్మాన్ని ముఘల్స్ వ్యతిరేకంగా కానీ బ్రిటిష్ వ్యతిరేకంగానే పోరాడినటువంటి అనేక యోధుల ఒక జయంతి జరుపుకునేటటువంటి ఆనివాయత భారతీయ జనతా పార్టీలో ఉంది. మొన్న సర్దార్ పటేల్ ఎట్ 150 దాంట్లో యూనిటీ రన్, యూనిటీ మార్చ్ ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఒక ట్రైబల్ నాయకుడు జార్ఖండ్, ఇప్పుడున్నటువంటి జార్ఖండ్లో ఒక ట్రైబల్ లీడర్గా ఆ రోజు అంటే 1875లో ఉన్నటువంటి ఒక ఆయన ఈ 1875 to 1900 వరకు ఫైట్ చేసి బ్రిటిష్ వారితోని, అంటే వారు పుట్టింది 1875, 25 yearsలోనే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడి జైలుకు పోయి జైల్లో మరణించినటువంటి ఒక ఏదైతే బిర్సా ముండా జీవన చరిత్ర ఉందో అది మనందరం కూడా దేశవ్యాప్తంగా కూడా తెలవాలని చెప్పేసి భారత ప్రభుత్వమే దీన్ని జనజాతీయ గౌరవ దివస్గా ప్రకటించడం జరిగింది. జనజాతీయ గౌరవ దివస్, దీన్ని 150వ జయంతి బిర్సా ముండా గారి సందర్భంగా ఇది ట్రైబల్స్లో కూడా ఆ రోజు రామ్జీ గోండ్ అయితేంది, కొమరం భీమ్ అయితేంది, అల్లూరి సీతారామరాజు గారు అయితేంది, వీటందరూ కూడా ఆ రోజు బ్రిటిష్ సామ్రాజ్య వ్యతిరేకంగా అడవిల్లో ఉండి పోరాడి భారతదేశ స్వతంత్రాన్ని తీసుకువచ్చినటువంటి ఒక యోధుల్లో వాళ్ళందరూ కూడా లెక్కలు వస్తారు. స్వాతంత్ర యోధ 1857 ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ మనం చెప్పుకుంటాము. దాని తర్వాత అనేక వర్గాలు, అనేక రంగాలు పనిచేశారు. ముఖ్యంగా ఈ దేశంలో ట్రైబల్స్ బ్రిటిష్ వారిగా వ్యతిరేకంగా పోరాడి బిర్సా ముండా లాంటి వ్యక్తి ఆ రోజు బ్రిటిష్, అదేవిధంగా మిషనరీస్కి వ్యతిరేకంగా అక్కడ ట్రైబల్స్ మీద జరుగుతున్న అన్యాయం వ్యతిరేకంగా పోరాడి భారతదేశం స్వాతంత్రంలో ఆ రోజు ఒక వెలుగు, ఒక ఉత్సాహము, ప్రోత్సాహన ఇచ్చినటువంటి వ్యక్తి భగవాన్ బిర్సా ముండా. వారి జన్మ ఈ శతాబ్ది అంటే 150వ సంవత్సరం సందర్భంగా ఈ భారతీయ జనతా పార్టీ కూడా భారత ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఒక ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో దాంట్లో భాగంగానే కార్యక్రమాలను నిర్వహిస్తుంది. అందులో భాగంగా కొన్ని కార్యక్రమాలు మిత్రుడు మా ట్రైబల్ మోర్చా సంబంధించిన రవికుమార్ చెప్తారు. కానీ భారత ప్రభుత్వం ఈరోజు నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత మనము ఈరోజు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ట్రైబల్ వెల్ఫేర్ కోసము నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఈరోజు 90,000 ఇళ్ళు, 90,000 హౌజెస్, పైప్ వాటర్ సప్లైతోని 6,700 విలేజెస్లో ఇవ్వడం జరిగింది. ఎలక్ట్రిసిటీ కూడా ఇవ్వడం జరిగింది.